నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. నాకు ఈ రంజాన్‌లో అలవాటయిపోయింది కదా! లేట్‌గా పనుకొని పొద్దున్నే లేట్‌గా లేసేది. రాత్రి లేట్ అయిపోతుంది. పొద్దున్నే లేట్ అయిపోతుంది లేసేదానికి. 10:30 అయింది ఇప్పుడు టైము. ఇప్పుడు లేచిన. ఇది ఇంకా ఎన్ని రోజులు అలవాటవుతదో ఏమో తెలీదు. అంటే రంజాన్‌లో మనకి రాత్రి తినేసి పొద్దున్నే లేట్‌గా లేస్తా ఉన్నాం కదా! అదే అలవాటయిపోయింది. ఇంక ఇది కంటిన్యూగా నాకు తెలిసి ఒక వారం రోజులు ఇట్టే ఉంటది. ఇప్పుడు లేచా నేను. ఇప్పుడు లేచి రెడీ అయిన అదరా బదరా. నా దాంట్లో బ్యాలెన్స్ లేక ఆమెకు ఫోన్ చేయలే. ఆమె ఫోన్ చేసింది బీకాల కోసం. ఆమె ఫోన్ చేసి బీకాలు ఇచ్చాను. ఏం సార్ మీ సౌండు? చాలామంది అన్న మీకు వార్ లేదా, మీకు వార్ జరగడం లేదా, యుద్ధం జరగడం లేదా అంటారు. మాకేమీ లేదు, మాకు ప్రశాంతంగా ఉన్నది. మాకు ఈ పక్క అస్సలు వార్ అనేదే లేదు. అందుకే నేను వారి గురించి అస్సలు మాట్లాడాల. ఒకవేళ నాకు ఇక్కడ జరుగుతూ ఉంటే నేను మాట్లాడిండు. అట్లా మాట్లాడడం కూడా తప్పే. ఎందుకంటే యుద్ధం జరుగుతుంది, అవి మిసైల్ పోయేది, బాంబులు వెళ్ళేటి, బాంబులు పడినేటి, వీటి గురించి వీడియోలు చేయడం కూడా చాలా తప్పు. అందుకే నేను మాకు జరగల, నేను చేయలే. కేసు అనమాట అవన్నీ చూపిస్తే. అంటే మామూలుగా ఇట్లా చెప్పడం తప్పేం కాదు. మాకు లేదు కాబట్టి నేనేం చెప్పలా. ఇంకా చాలామంది నన్ను అడుగుతున్నారు, ఇంకా నాకైతే పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు. ఇంకా చాలామంది మా బంధువులు అయితే ఎప్పుడు ఫోన్ చేయని వాళ్ళు కూడా ఫోన్లు చేసి ఏమైంది అక్కడ, ఎట్టున్నది పరిస్థితి అని కూడా అడుగుతున్నారు. సో వాళ్ళందరి కోసమే చెప్తున్నా, మాకైతే ఇక్కడైతే ఎటువంటి వార్ అయితే లేదు. మీకు అమెరికా వాళ్ళవి, మిలిటరీ వాళ్ళవి అవి లేవా, ఆఫీసులు లేవా, ఇంకా ఏమంటారు అమెరికా వాళ్ళకి సంబంధించినవి ఏం లేవా అంటే ఉన్నాయి. ఇక్కడ మాకు ఒక 5-6 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. కానీ మాకైతే ఎటువంటి వార్ అయితే జరగల. ఎందుకంటే ఇది జిద్దా, ఈ ఏరియా వచ్చి మక్కా మదీనా ఇవన్నీ కూడా దగ్గర అనమాట. ఇంకా మక్కా మదీనా పోయే వాళ్ళంతా కూడా జిద్దాకు వస్తారు. సో ఇక్కడికి చాలామంది వస్తూ ఉంటారు కాబట్టి ఇంకా అదే ఏమంటారు, మక్కా మదీనా పోయే వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి ఇంకా బయట నుంచి వచ్చిన జనాలంతా ఉంటారని చెప్పి ఏమన్నా ఇక్కడ ఏమన్నా జరగలేదేమో మనకు తెలియదు అని ఇక్కడ ఎవరిని అడిగినా కూడా అదే అంటున్నారు. ఇంకా దాని గురించి అయితే నాకైతే అస్సలు తెలియదు. అందుకే నేను దాని గురించి మాట్లాడాల. ఇంకా మనకు తెలియకుండా మనం మాట్లాడడం కూడా తప్పే. ఇంక అందరు నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను క్లారిటీ ఇస్తాను అంతే. ఇది మాకేం లేదని చెప్పి ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. నేను ఇంతవరకు మామూలుగా సైరన్ వినిపిస్తాయి కదా, ఆ సైరన్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలీదు. రోడ్డు పైన కరెంటు స్తంభాలలాగే ఒక టవర్లు ఉంటాయి కదా, ఆ టవర్లు లాగే ఉన్నాయి. అయ్యని నేను అనుకుంటున్నా వాటిల్లో నుంచి వస్తుందని నేను అనుకుంటున్నా సైరను. ఎందుకంటే సందుకి ఒక సైరన్ ఉంటుంది. సో అదే అని నేను అనుకుంటున్నా. నేను చూసిన ఈ సైరన్లు. నాకు కూడా చూడాలా, నాకు కూడా మీరు ఇప్పుడు ఎట్లయితే మీరు ఇండియాలో ఉండి నన్ను అడుగుతారు కదా, అంటే నాకు తెలిసిన వాళ్ళు అడుగుతున్నారు కదా, వార్ ఎట్లుంది అక్కడ, ఎట్లా జరుగుతుంది, ఏం కథ అని. సో మీకైతే ఎట్లుండదో, నేను ఇక్కడ ఈ గల్ఫ్లో ఉన్నా కాబట్టి నాకు కూడా ఉండదు చూడాలని. కానీ ప్రస్తుతానికి నేను ఉండే ఏరియాలో మాత్రం లేదు. అంటే సౌదీ మొత్తం లేదంటే సౌదీలో ఉండాది, వేరే ఏరియాలో ఎక్కడ జరిగింది. ప్రజెంట్ నేనున్న సౌదీ ఏరియాలో, జిద్దా అనే ఏరియాలో మాత్రం ఎటువంటి వార్ అయితే లేదు ప్రస్తుతానికైతే. ఇది ఇంకా జరుగుతూనే ఉంది. ఇది ఒక నెల నుంచి జరుగుతుంది కదా, నెల అంతేలే, రంజాన్ మధ్యలో నుంచి జరుగుతుంది. అప్పటి నుంచి మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడుతున్నామంటే క్లారిటీ కోసమే. జస్ట్ మీరు అడుగుతున్నారు కదా, కొంతమంది కామెంట్లలో అడుగుతున్నారు, బంధువులు అడుగుతున్నారు, ఇంకా పర్సనల్గా మెసేజ్లు కూడా చేస్తున్నారు కదా, వాళ్ళకి చెప్తున్నా నేను, మాకైతే ఎటువంటి వార్ అయితే లేదు. సైరన్ సౌండ్ విన్నామని కూడా అనిపిస్తుంది నాకు, సైరన్ సౌండ్ ఎట్టుంటుంది విందామని, అది కూడా లేదు. ఇంకా ఫ్లైట్లు అంటారా, ఇవన్నీ అంటారా, మాకైతే ఎటువంటి బంద్ అయితే లేదు. ఫ్లైట్లు తిరుగుతూనే ఉన్నాయి మాకు. జిద్దా అనే కాదు, దమ్మాము, రియాద్, అంటే సౌదీ చాలా పెద్దది. కాబట్టి చాలా ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, అన్నీ ఓపెన్లోనే ఉన్నాయి. ఇప్పుడు కువైట్లో బంద్ అయిపోయినాయి, దుబాయ్ ఇట్లా కొన్ని దేశాల్లో బంద్ అయిపోయినాయి కదా, సౌదీలో మాత్రం బంద్ అవ్వాల. ఇంకా చాలామంది కువైట్ నుంచి సౌదీకి వచ్చి సౌదీ నుంచి ఇండియా పోతున్నారు చాలామంది. అంటే నాకు కూడా కొంతమంది మెసేజ్ చేసినారు, మేము సౌదీకి వచ్చి రావాలన్నాం, సౌదీకి వచ్చి ఇండియా పోవాలన్నామని. అట్లా కూడా పోయేవాళ్ళు ఉండరు. అంతేగాని మాకైతే ఫ్లైట్లు కూడా బంద్ అవ్వాల. యుద్ధం జరగలేదా పూర్తిగా అంటే జరిగింది. అదేదో ఏరియాలో మిసైల్ పడినాయి, ఈ పెట్రోల్ ట్యాంకులు ఉంటాయి కదా, వాటిపైన ఏమో పడినాయి. మాకైతే ఈ పక్క పెట్రోల్ది కూడా ఉంది, ఆ సైడు, దాని మీద కూడా ఏం దాడి జరగల. మెయిన్ కారణం ఏంటంటే ఈ జిద్దా అనే ఏరియా మక్కా మదీనాకి దగ్గరలో ఉన్నాయి కాబట్టి జరగలేదని నేను అనుకుంటున్నాను. అంటే చాలామంది కూడా అదే అన్నారు. ఎవరన్నా అడిగినా కూడా ఎందుకు ఈ పక్క ఏం జరగలేదంటే అదే అని చెప్పినారు. సో అది మీ అందరికి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. డ్యూటీ లేదు కాబట్టి ఈ సోది చెప్పిన మీకు.
క్లారిటీ రావాలని చెప్పి. మాకైతే వారైతే లేదు, ఫ్లైట్లు తిరుగుతున్నాయి. ఇక్కడి నుంచి చాలామంది ఇండియా పోయేవాళ్ళు ఉన్నారు. అంటే కువైట్, ఖత్తర్, దుబాయ్లో ఉండేవాళ్ళు కదా. అంటే కువైట్కి దగ్గర అనమాట. కువైట్కి దగ్గర అంటే మా ఏరియా దగ్గర కాదు. కువైట్కి దమ్మాం అనే ఏరియా కువైట్కి దగ్గర. దమ్మాంకి కువైట్కి బార్డర్ ఉన్నది బాగా. మా సౌదీ ఏందిరా అంటే పూర్తిగా కువైట్ ఏడో ఉన్నది. 1500 కిలోమీటర్లు 1600 కిలోమీటర్ల దూరంలో ఉన్నది కువైట్. అక్కడి నుంచి మా ఏరియాకి వచ్చేప్పటికి మీరు ఇండియాకి 2-3 సార్లు పోయి రావచ్చు, అంత దూరం ఉంటుంది అనమాట. సో అందుకు చాలామంది ఏం చేస్తారంటే కువైట్ నుంచి దమ్మాం అనే ఏరియాకి వచ్చి బస్సులో వస్తున్నారు. విజిట్ వీసా తీసుకోవాలి. విజిట్ వీసా తీసుకుని యువతలకు వచ్చి యువతల నుంచి చాలామంది ఫ్లైట్ ఎక్కి ఇండియాకి వెళ్ళిపోతున్నారు. అది కూడా రేటు కూడా చాలా ఎక్కువ అంట. నేను విన్నా అది, ఈ వీడియోలలోనే విన్నా నేను కూడా. ఇంకా పర్సనల్ కూడా కొంతమంది నాకు మెసేజ్ చేశారు, మేము సౌదీకి వచ్చి ఇండియా పోవాలన్నామని. ఇదైతే జరుగుతుంది ప్రస్తుతానికి. మాకైతే ఫ్లైట్లు కూడా బంద్ లేవు, మాకైతే వార్ లేదు. ఇది మీకు క్లారిటీ వచ్చింది అనుకున్నా. ఫ్లైట్ కూడా సౌండ్ వినిపిస్తుంది. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఈ సౌండ్ బొమ్ బొమ్ అని పోతూ ఉంటే, ఏం రో స్వామి సైలెంట్ వస్తున్నా, ఏం రో ఏమో మిసైల్ పోతున్నాయని నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది చూడాలని. ఎందుకంటే అన్ని దేశాల్లో జరుగుతుంది కదా అని చూడాలని అంతే. కానీ భయం మాత్రం ఉంటుంది నాయన. ఎందుకంటే నేను ఇంతకుముందు కువైట్లో పనిచేసిన కదా, ఆ ఏరియాలో ఎక్కువ మిసైళ్ళు, ఈ ఏమంటారు డ్రోన్లు అవన్నీ పడినాయంట. ఆడే అంట పడింది. జహరా ఏరియాలో ఎక్కువ పడినాయంట. కానీ చూడాలా, ఆ సైరన్ అనేది వినాలా, ఈ మిసైల్ అనేది ఎట్టుంటాయి, ఇవన్నీ చూడాలని నాకు కూడా ఉన్నది. కానీ మాకైతే ఏం లేదు, మేము హ్యాపీగా ఉన్నాం. ఇంకో విషయం మర్చిపోయినా, చాలామంది కువైట్లో ఉండేవాళ్ళు కూడా జిద్దా అని ఏరియాకి వచ్చేసినారు. ఎందుకంటే ఈ ఏరియాలో ఎటువంటి వార్ జరగడం లేదని చెప్పి కువైట్ వాళ్ళు, మామూలుగా ఇండియన్స్ వాళ్ళు కాదు, కువైట్ వాళ్ళే సౌదీలో జిద్దా అని ఏరియాకి వచ్చేస్తున్నారు అని నేను విన్నా. వచ్చేస్తున్నారు, నేను చూసినానంటే విన్నా ఆ మాట. ఇంకోటి ఏదో చెప్తాను. మా మేడం వాళ్ళు కువైట్కి పోవాల్సింది. ఇప్పుడు తోఫీక్ వాళ్ళ మేడం వాళ్ళు పోయి ఉన్నారు, మా మేడం వాళ్ళు పోలా. కారణం ఏందిరా అంటే ఇదే, యుద్ధం గురించి. అదే అర్థమైంది కదా మీకు, మీ అందరికి అర్థమైంది అనుకుంటా. ఇంకా క్లారిటీ వచ్చింది అనుకుంటా. నాకైతే కూడికి ఫోన్ వచ్చింది, గిన్నెలో నీ కాడ ఏమో ఎత్తుకోరా అనేది. నా కాడ ఏం లేవు మా తల్లి అని చెప్పిన. కూడిచ్చదంట, పోయి మాత్రం బయ దగ్గర ఉన్నాయి. ఇది నాది, ఇది మా ఇంట్లోది, ఇది తోఫీక్ బాయ్ ఇంట్లోది. आजाओ खाना खाएगा, साथ खाएगा नहीं है, बोलो तुम्हारा मर्जी है. अभी नहीं खाएगा. ये क्या? Okay. ये मेरा है. ओह ये मेरा है रूम में. ఇవి ఉన్నాయి. ఆయన ఇప్పుడు తినాడంట, మనం తినాల. టైం అవుతుందా, ఇవి పెట్టేసాం. ఇది మంది. పూర్తిగా వారంతా అయిపోయేటప్పటికి మాట్లాడినా వారి గురించి కదా. అంటే అందరు అడుగుతారని మాట్లాడినా, లేకపోతే అసలు మాట్లాడేవాడిని కాదు. మాకు లేదు, మాకు ఇక్కడ ఏదైనా జరుగుతుంటే నేను మాట్లాడిండు. అమ్మ చెల్లె సగీర్ మే వైన్ సగీర్ ఇంకా ఉండాలంటే అడిగి తాగుతాను నేను. లేవు, ఈ రెండు నేను ఎత్తి పెట్టుకున్నా, ఇవి కూడా ఇచ్చేదా. ఓకే సిస్టర్, ఆగిలి తెరిచే ఉన్నారు, మళ్ళీ బిల్లు కొడితే బాగుంది. ممكن نشوف ممكن جوا هذا بيت మక్రూనియా చికెను ఇవి వచ్చినాయి. మసాలాడు ఒక్కరో రైసేనా. తోఫీక్ బాయ్ రమ్మన్నా, ఇంకా ఆయన నేను ఇప్పుడే తిన్నా అన్నాడు. టైం ఏమో 1 గంట అవుతుంది, ఆయన ఇప్పుడే తిన్నా అన్నాడు. సరే నేను వచ్చేసిన. ఇంకా మనకైతే వైట్ రైస్, కూర లేని రైస్ అనమాట. ఇంకా రోజు కూర లేకుండానే వస్తుంది. ఇదేమో సలాడు, ఇది చికెన్ ఏమంటారు వీటిని, చికెన్ చేసింది, దానికి మైనస్ ఇచ్చింది. ఇంకా దీంట్లో పాస్తా, దీన్ని తినాల్సిందే ఈరోజు. ఎందుకంటే ఒట్టు రైస్ మనం తినలేము. పాస్తా కూడా ఏంటంటే ఏదో అంటారు దీన్ని, చీజ్ పాస్తానో ఏదో అంటారు. దీంట్లో చికెన్ కూడా ఉంటుంది అనుకుంటా. చికెన్ లేదులే, బటర్ పాస్తానో ఏదో అంటారు దీన్ని. అదనమాట ఇది.
ఇంక ఇది వచ్చింది. రైస్ చేస్తే కూర చేయరు బా, అదేంది వెరైటీ. నేను పొద్దున కూడా తినలా, బాగుంది. దీనికి మైనస్ ఇచ్చారు. నాకు పొద్దున్న నుంచి డ్యూటీ వల్ల మేడం అసలు బయటికి పోలా. ఈ నిచ్చెను ఎత్తుకొని పోయేదానికి వస్తారంట, దీన్ని బయట పెట్టమని మేడం. అట్టే అందరినీ ఏందో బలీలా అంట, బలీలా అది తెచ్చుకోమనింది. 4 ఎత్తుకొని రానిది. ఇది బయట పెట్టు, నువ్వు లేకపోయినా కూడా పని మనిషి ఇచ్చేస్తుంది అని ఇక్కడ పెట్టేసిన. డబ్బులు ఇచ్చింది 100 రియాలు. ఇంకా దాని పేరు ఏదో చెప్పింది, బలీలా తింటావు నువ్వు కూడా అని. ఏందో మేడం నాకు తెలియదన్నా, అడివి బలీలా అని చెప్పు, తినేటట్టయితే నువ్వు కూడా తెచ్చుకోనింది. చూద్దాం అదేందో నాకు కూడా తెలియదు. లొకేషన్ కూడా ఇచ్చింది మేడము, ఇక్కడే ముర్జాన్ అనేది. పొద్దు నుంచి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా దీన్ని. తోఫిక్ భాయ్ పొద్దున్న నుంచి మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు పిలిచిన, మళ్ళీ ఫోన్ చేసిన, రా బ్రో టీ తాగుతావు అని. అప్పుడు కూడా రాలా. ఇప్పుడు ఫోన్ చేసిన, రా బ్రో బయటికి పోతున్నా వస్తావా అని. వస్తున్నా ఉండన్నాడు. 100 రియాలు ఇచ్చింది మేడము, 4 ఎత్తుకోరమ్మనింది. లొకేషన్ కూడా ఇక్కడే దగ్గరే ఉన్నది, ఇదే లొకేషను. ముర్జాన్లోనే చూద్దాం దాన్ని. బలీలా ఏందో. వచ్చినాడు బయట, ఫుల్గా నిద్రపోతాడు. మళ్ళీ తలనొప్పి, వింకీ బ్రో తలనొప్పి బ్రో, బొబ్బ వాసిపోతుంది. ఆయనకి ఏదో ఉంది, ఏదో అంటారుగా దాని పేరు, ఏదో పేరు తలనొప్పి వచ్చేది, మైగ్రీడా ఏదో అంటారు కదా, అది ఉండదు. నేను నిద్రపోవద్దు బ్రో, మధ్యాహ్నం పోతాను, నిద్రపోతే ఇంకా ఎక్కువ అవుతావు బ్రో, నిద్రపోవద్దు బ్రో అని చెప్తా. ఇంకా మేడం లేదు కదా, ఫుల్గా పడకేస్తాడు. ब्रो किधर गया तुम? पानी है पानी बॉटल है. सुबह से तुम 2 बार किया, मैं आओ नहीं आया. तुम क्या हो गया तुमको? मेरे को मालूम है, तुम बोलता है मेरे को सिर दर्द. क्यों सोता है? नहीं सोना है, ये मुश्किल होता है बाद में. क्लास अभी मैडम आएगा तब तो सो सकता है, टाइम नहीं मिलता है ना. तब तुमको मालूम पड़ेगा. अरे टाइमिंग खराब हो गया ना. टाइमिंग चेंज करना है ना, आस्ता चेंज करना है. मगर मैं उठता है ना, तुम भी उठना है, एनर्जी रहना है. मगर तुम इधर होता नहीं ఉంటాడు. మళ్ళా అబ్బా मेरे को सिर दर्द तो विंकी भाई అంటాడు. चलो ये क्या नाम है इसका? बलीला. क्या है बलीला बोला, यानी मेरे को भी बोला, मेरे को समझ में नहीं आया बलीला. मैं बोला मेरा ये फूड है. मैं बोला मैं कैच नहीं कर पा रहा हूँ. फिर वो लोकेशन दिया. कब तुमको फोन किया? अभी आपसे भी पहले फोन किया था. వ్యూ ఈ టైంలో ఈ పక్క రైట్ సైడ్లో సూర్యుడు దిగుతూ ఉంటాడు. సూర్యుడే కదా, సముద్రంలోకి దిగుతూ ఉంటాడు, ఎర్రగా ఉంటుంది. इधर यूटर्न किधर है? तो भाई बहुत दूर है. नहीं है, नहीं यूटर्न नहीं है. इधर जाके वो लास्ट में जाके राइट जाना है. యూటర్న్ नहीं है. ఇట్లా ఉన్నది, बंद है. ఇదర్ దో ఇక్కడ రైట్ సైడ్ ఉన్నాడు కదా, ఆయన దిగుతాడు సముద్రంలోకి, భలే ఉంటుంది వ్యూ. बंद है. ये सब प्रिंस का यानी फैमिली है, वो साइड में. प्रिंस का फैमिली है, फोटो निकालना ममनू है, उधर बोलता है. మేడం మెసేజ్ కూడా చేసింది బలీలా అని. ఏదో బలీలా లిక్కో लिख के भी दिया. बहुत अच्छा है. ఇదంతా కూడా ఆయనది, కింగ్ది. నేను ఎప్పుడు రాలా. అది అదే చూద్దామని. చందమామ సూర్యుడు ఏందో మనకు తెలియదు కరెక్ట్గా, పెద్దదిగా ఉంటుంది, కిందికి దిగుతాడు. तो भाई उधर सामने है ना, वही है ना सायरन का? सायरन देता है ना अलार्म. कौन सा वाला? ये वो क्या है बोलो? क्या है बोलो? वो है टावर. नहीं है, मुमकिन वही है अलार्म. मुमकिन, मेरे को मालूम नहीं है. नहीं మీకు తెలిస్తే చెప్పండి. ఇక్కడ ఎదురుగా ఉంది కదా దడ, ఎదురుగా
అదే నేను అనుకుంటున్నా సైరన్. इधर ऐसा नहीं है, आपको मैं एक्सप्लेन करता हूँ. ये सऊदी बहुत एडवांस है इसका, क्योंकि इधर का पिंस जो है ना, ये अमेरिका में पढ़ के आया. वो अमेरिका में यानी वो था यानी छोटा से, तो एडवांस करके दे दिया. पूरा जो सिस्टम है एडवांस है. अलार्म आपको बाहर सुनाई नहीं देगा, अलार्म आपको फोन में आएगा. हाँ फोन में भी आता है, फोन में भी आते हैं, कभी कभी आते हैं. ओके. तो आप बोलते हो ये पूरा बाहर जाएगा ऐसा, यानी समझिएगा ऐसा. ऐसा नहीं होता है सऊदी में. सऊदी में ऐसा नहीं है. నేను అదే అనుకున్నా, అది కాదంట, డైరెక్ట్ ఫోన్లోనే వస్తుందంట. పా అది నాకు తెలియదు, తోవి చెప్పినాడు. वही वही एक एक बार पूरा फोन एक ही बार की करके साउंड आता है. ये बारिश आता है, धूल आता है, कब आता है ना, सेम ऐसा आता है. उससे भी डेंजर आएगा वो साउंड आएगा डेंजर. आप वीडियो देख रहे हो वो भी पॉज हो जाएगा. फिर अपने हो सकता है वीडियो कर रहे हो वो भी पॉज हो जाएगा. సో అది అలారం అయితే అట్లా వస్తుందంట అబ్బాయి. నేనైతే అదే అనుకున్నా. అది ఎందుకంటే సందుకు ఒకటి ఉన్నది. ఇప్పుడు ఆ ఏరియాలో ఒకటి ఉందా, ఈ పక్క పోతే ఇంకా ఒకటి ఉంటుంది, ఆ పక్క పోతే అట్లా సందుకు ఒకటి ఉన్నది. అది ఆ మారిగా అది టవర్ అంటున్నాడు, మాకు తెలియదు అది. वो तो ये है मोबाइल का टावर. ఇది మూసేసినారు. ఇదే బలీలా. इधर है बलिया. ఓ ఎల్లో కా నామ్. अरे वो बंद है. ఓయ్యా नाम है बलीला. అయితే మూసేస్తున్నారు. మేడం ఏమో పాపం అదే పనిగా మళ్ళీ మెసేజ్ కూడా పెట్టి నన్ను కూడా తీసుకో ఫోటో పెట్టేద్దాం. మెసేజ్ పెడతాం. ఫోటో పెట్టేసిన, మూసేసినారని. ఇంకా మళ్ళీ నాకు తెలిసి వేరే లొకేషన్ పెడతాం అనుకుంటున్నా, చూద్దాం ఏం చెప్తుందో. మేడం బోల్దియా ఓకే కమ్ బ్యాక్. మేడం వచ్చామనింది, నేను వేరే లొకేషన్ పెడతాదేమో అనుకున్నా, అది వచ్చానింది. ఎందుకైనా మంచిది మనం ఈడ నిలబడేది మేలు, ఎందుకంటే టక్కని వేరే లొకేషన్ పెడతారు. ఈ మొత్తం ఇంకో చాట కూడా ఉండొచ్చు, అడివి తీసుకురా అని చెప్పి ఒకవేళ మెసేజ్ పెడతాదేమో అని నేను ఈ నుంచే మెసేజ్ పెట్టినా. ఈ యూటర్న్ కాడ ఒకప్పుడు ఆడ స్పీడ్ బ్రేకర్ లేదు, ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ వేసి మంచి పని చేశారు. లేకపోతే ఇక్కడ స్కూల్ ఉంది, ఆ స్కూల్ వల్ల స్పీడ్ బ్రేకర్ వేసినారు. లేకపోతే సర్రని వచ్చేస్తారు, బ్రేక్ కూడా కొట్టరు. ఈడ ఉన్నది కదా ఈ షెడ్లో కార్లు ఉంటాయి, భలే ఉంటాయి. ఇది ఇస్మేనా దేకేనా ఎక్ బార్ భలే ఉంటాయి కార్లు. ఇదంతా కడగాల, ఇంత దుమ్ము ఉన్నది అదంతా. మేము తొక్కుని లోపలికి పోతారు, పాప మా వచ్చా ఉంటుంది. వచ్చినట్టు వచ్చిపోతుంది నచ్చిందేవి. మాఫీ సక్కర్ هذا مين يرى برا ورا برا عشان هذا نظف شو كله تراب. ايه شنو ايه انا كلمته. ఏమో నేను అడిగినా అవని ఇంకొక ఆమె పోతుందా అని. పోతే పోనీ పోకపోతే పోనీ. తోసి స్టార్ట్ చేసినాడా. చలో స్టార్ట్ కరేగా. ఆయన స్టార్ట్ చేసినాడు. ఇది టైర్లు పోయి బండి పోయి టైర్లు పోయేది కూడా పడి ఉన్నది దుమ్ము. ఇది చూసింది అనుకో మేడము ఖచ్చితంగా చెప్తుంది. ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర చూడు ఇక్కడ చూసినారా బాగా బండ్లు తిరుగున్నాయి గాన్లు. ఇదంతా మా దుమ్ము పట్టిపోయినది ఇదంతా. తోసి స్టార్ట్ చేసాడు, మనం కూడా స్టార్ట్ చేద్దాం. ఐ చేంజ్డ్ డ్రెస్ మొత్తం మార్చేసిన బిల్ల. ఎందుకంటే అట్టే కడిగినాం అనుకో పక్కన వెళ్ళిపోవాలనుకో అది గబ్బు అయిపోయింది డ్రెస్సు మళ్ళీ అంతే. ఇంకా మేడంకి ముందుగానే నీట్గా ఉండాలి. మా మేడం అడిగి పోదులే, ఇంకొక ఆమె పోతుంది అనుకుంటున్నా. కాలు పోతే లేదంటే ఈ రోజుకి ఇదే పని మాకు. ఆయుధం ఇంకొక ఆయుధం వీడే ఉండాలి. ఇది కూడా నొక్కు వేయడాలి ఏదో ఒకట్లే. వాళ్ళు చెప్పకముందే కడిగేసాం అనుకో
ఏమున్నది ఇట్లా దోసుకుంటా పోవడం ఎంత మనమే చేసేది ఏమి లే కష్టపడి ఇట్లా తోస్తా ఉంటే అయ్యే పోతూ ఉంటాయి. చాలా ఉన్నది మట్టి, ఇంత మట్టి మేడం చూసినాను ఖచ్చితంగా చెప్తుంది కడగండి అని. నువ్వు వాళ్ళు చెప్పకముందే మనం కడిగేస్తే అయిపోతుంది. ఈడేం లేదు కానీ ఆడే ఎక్కువ. ఈడమా పొద్దున్నే లేచి తోసేస్తుంది, అందుకే ఈడేం లేదు. ఎన్నెన్నో అందాలు మనల్ని వాళ్ళు బాగా చూసుకునేప్పుడు మనం కూడా వాళ్ళ ఇల్లు బాగా చూసుకోవాలి. అట్లా ఎప్పుడో ఒక నెల ముందు కడిగిన, అప్పుడు ఒకసారి మేడం చెప్పింది చూడు, అప్పుడు కడిగిన అంతే. వాళ్ళు సాపర్ నుంచి వచ్చినప్పుడు మళ్ళీ కడగలే ఇది. మళ్ళీ ఈరోజు కడుగుతున్నా. వాన పడుతుందంట అన్నారు, వాన పడుతుందని. ఇంకా ఏం వాన పడుతుందేమో వదిలేసిన. 3 రోజుల నుంచి దుమ్ములు వేస్తూ ఉన్నా కూడా ఇంకా నాకే చూడబుద్ది కావడంలే. నా రూమ్లోకి కూడా పోతుంది ఈ దుమ్ము, తొక్కి. అందుకే దీన్ని ఈరోజు పని పట్టేసిన. సగం అయిపోయింది. నా దారి వరకు ఆ కారు ఉంది కదా, ఆ కారు వరకు గడుగుతా. ఆ పక్క నుంచి అంతా ఆయన కడుక్కుంటాం. సపరేట్ అనమాట. ఈ పని నాకు తోఫిక్ భయ్య నేర్పించినాడు. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు రా వెంకి బయట కడుగుదామని. ఒట్టి దీంతో గన్నుతో అయినా కొట్టేయచ్చు, కానీ నీళ్ళు ఎక్కువ వేస్ట్ చేయకూడదని నేను ఈ కట్టితో ఇట్లా తోస్తా. ఎందుకంటే వీళ్ళకి నీళ్ళు రావు ముందే, వీళ్ళకి ఆపేసినారు, నీళ్ళు ఎక్కువ వేస్ట్ చేసినారని. ఎప్పుడో ఏదో జరిగింది మ్యాటర్, మనకు తెలియదు, నేను లేనప్పుడే జరిగింది. అందుకే అప్పటి నుంచి ఇంకా ట్యాంకీ పడతారు వీళ్ళ ఇంటికి. వాళ్ళకైతే డైరెక్ట్ వచ్చేస్తాయి, తోవి వాళ్ళకి డైరెక్ట్ లైన్ ఉంది, మున్సిపాలిటీ లైను. అందుకు నేనేం చేస్తాను అంటే దీంతో ఇట్లా తోసుకుంటా పోతా, ఎక్కువ వేస్ట్ కాకుండా నీళ్ళు. ఇంకా చేస్తే సరసరా అయిపోతుంది, ఎక్కువ వేస్ట్ కూడా కావు నీళ్ళు. మొత్తం అంతా కడిగేసినాము. నా సైడ్ అంతా నేను కడిగేసిన, ఇంకా కడుగుతాను తోఫిక్ భయ్య. ఆ పక్క లైట్లు కూడా వేసినాడు. ఇప్పుడు మా లైట్లు వేస్తా, దాని స్విచ్లు ఏడు ఉన్నాయి. ఒక వెలుగుతుంది ఇక్కడ వేస్తే స్విచ్లు అన్నీ ఇక్కడ పెట్టినారు. ఫస్ట్ నేను వచ్చినప్పుడు ఇక్కడ వేరే స్విచ్లు ఉన్నాయి. ఈ నిచ్చిన వాళ్ళు వచ్చేదిలే పాలి మేడం వచ్చిన బయట పెట్టమని దీన్ని. వాటిని కాలిపినాయని ఇప్పుడు ఇవి పెట్టింది మేడము, పెట్టించింది. బ్యాచ్ చదువుడు ఇప్పుడు ఒక్కొక్కటి జమ్మని ఎగులుతాయి, భలే ఉంటుంది అయితే చూసేదానికి. చూసారా, ఒక వెలుగుతుంది అట్టే. చూసారా ఎంత బాగుందో. ఇంకా కొన్ని లైట్లు అయితే ఎగలవు, అవి మధ్యలో ఆగిపోయినాయి. ఇది లైట్ సెటప్ ఇంటికి. ఈ మారి వెలుగుతూ ఉంటే ఏదో మా ఇంటికాడ వెలిగినట్టు ఉండదు ఆనందం నాకైతే. చూస్తూ ఉంటే లైటింగ్ అంత బాగున్నది, కల అని. ఆఫ్ చేస్తే మళ్ళీ చీకటి అయిపోతుంది మొత్తం అంతా. అయితే అడవిలో ఉన్నట్టుంటుంది ఇల్లు, ఇప్పుడు ఏం కనపరాదు. లైట్ వేస్తేనే కాంతిగా ఉంటుంది. అయిపోయింది పని, డ్యూటీ కూడా అయిపోయినట్టే. ఇంకా బీగాలు ఇచ్చేసిన అబ్బాయికి వెళ్ళిపోయింది. ఇంకా తినేదానికి ఏమి లేవు, గుడ్లు ఉన్నాయి, అన్నం మధ్యాహ్నం ఇచ్చింది కదా, అది ఎగ్ రైస్ అయితే చేసుకుంటా. సో చూసారు కదా ఈరోజు జర్నీ. వీడియో అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, గుడ్ నైట్. ఆగండి, ఏంద్రీ వీడియో గుడ్ నైట్ చెప్పి మళ్ళీ వచ్చి అనుకుంటున్నారా? డ్యూటీలే పడలేదు అనుకున్నా, కానీ పడినాయి. మా మేడం అయితే, అంటే చిన్న మేడం కదా, ఆమె అయితే వాళ్ళ అమ్మ ఇంటికి వచ్చింది. టైం అయితే ఇది 9:05 కావస్తుంది. ఈ టైంలో వచ్చింది. ఈ నుంచి ఇంటికి పోయేటప్పటికి అయిపోతుంది నా డ్యూటీ. బాయ్ సాబ్ క్యాలే పని దేవు. ఇది చూడు బుస్సలు పడుతుంది బుఫ్ అని. ఏమే చెప్పు
ఇక్కడ కూడా పిల్లలు తండ్రి ఉంటాయి. ఈ నుంచి పోయే లెవెల్కి నాకు అయిపోతుంది, నాకు పడుతుంది చింతపండు చారు, అప్పుడు అయిపోతుంది నా డ్యూటీ. ఇంక అప్పటిదాకా ఇక్కడే నా జాగారము. నీళ్ళు కావాలంటే ఆయన పెద్ద ఆయన ఇస్తాడు, పెద్ద ఆయన ఆడుతాడు పిల్లితో. అది కూడా ఆడుతుంది, రాలా దగ్గరే చూసారా. సో అది ఇప్పుడు మీ అందరికీ గుడ్ నైట్.